నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ సిరీస్లో భాగంగా పర్సంటేజెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ద ఆర్టికల్, ద వాల్యూ ఆఫ్ అన్ ఆర్నమెంట్ డిప్రిసియేట్స్. డిప్రిసియేట్స్ అంటే డిక్రీజ్ అవుతుంది. ప్రతి ఇయర్ ఎంత డిక్రీజ్ అవుతుంది? 5%. ప్రెసెంట్ వాల్యూ ఎంత? 12,500. ప్రతి ఇయర్ 5% అయితే తగ్గుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? వాల్యూ ఆఫ్టర్ 2 years. ఫాస్ట్గా ఎలా చేయొచ్చో చూడండి. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 12,500. 50% అంటే హాఫ్ కదా, ఎంత వస్తుంది? 6,250. 50% 6,250. 5% ఎంత? 625. 12,500లో 625 తీసేయండి. ఫస్ట్ ఇయర్ ఎంత తగ్గుతుంది? 625 అయితే తగ్గుతుంది. నెక్స్ట్ 14లో 6 పోతే 8. అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఆర్నమెంట్ వాల్యూ ఎంత? 11,875. సెకండ్ ఇయర్లో మళ్ళీ 5% తగ్గుతుంది. 5% ఆఫ్ 11,875 కనుక్కుందాం. 5 into 5 25, 5 sevens 35, 37, 5 eights 40, 43, 5 11s 55, 59. పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 2 డెసిమల్స్ వస్తాయి. అంటే 593.75. అంటే సెకండ్ ఇయర్ ఎంత రేట్ తగ్గుతుంది? 593.75. సపరేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 4లో 3 పోతే 1, 17లో 9 పోతే 8, 7లో 5 పోతే 2, 11 281.25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 336. 2 1s, 2 16s 32, 2 8s. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 16,800. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ డిక్రీజెస్ బై 25%. ఫస్ట్ మంత్ ఎంత తగ్గుతుంది? 25% తగ్గుతుంది. అంటే స్టార్టింగ్ 100 ఉంటే 25% తగ్గితే 100లో 25 పోతే ఎంత? 75. నెక్స్ట్ సెకండ్ మంత్ 10% తగ్గుతుంది. స్టార్టింగ్ 100 ఉంటే 10% తగ్గితే 90 అవుతుంది. థర్డ్ మంత్ 30% తగ్గుతుంది. స్టార్టింగ్ 100 ఉంటే 30% తగ్గితే 100లో 30 పోతే ఎంత? 70. నెక్స్ట్ ఫోర్త్ మంత్ 60% పెరుగుతుంది. 100 ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 160 అవుతుంది. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ ద ఫ్యూయల్ ఇన్ ద ఫోర్త్ మంత్ కంపేర్డ్ టు ఒరిజినల్ ప్రైస్. ఈ 4 monthsలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది లేదంటే డిక్రీజ్ అయిందో కనుక్కోవాలి. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 25 4s, 25 3s, 9 10s, 10 9s, 10 10s. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 25s, 28s. ఇవంతా మల్టిప్లై చేయండి. 4 into 10 40, 40 into 10 400, 400 into 5 2000. ఇవంతా మల్టిప్లై చేయండి. 3 into 9 27, 27 into 7 7 7s 49, 7 2s 14, 189 into 8 కదా, 8 9 72, 18 8s 144. అంటే ఎంత వస్తుంది? 1512 వస్తుంది. 1512. నెక్స్ట్ 2000 ఏమైంది? 1512 అయింది. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. కాబట్టి డిక్రీజ్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 20, 80, 1600. డిఫరెన్స్ 488, ఇనిషియల్ వాల్యూ 2000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 2 10s, 2 2s. అంటే ఆన్సర్
24.4. 244/10 అంటే 24.4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The price of the petrol increases by 75%. సపోజ్ పెట్రోల్ ప్రైస్ 100 ఉంటే 75% పెరుగుతుంది. 75% పెరిగితే ఇప్పుడు ఎంత అవుతుంది? 175 అవుతుంది. బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రిడ్యూస్డ్? కన్సంప్షన్ని తగ్గించాలి. కన్సంప్షన్ని తగ్గిస్తే ఎక్స్పెండిచర్ ఎంత మాత్రం పెరగాల? 47% మాత్రమే పెరగాల. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 175 అయింది, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 47% మాత్రమే పెరగాల. స్టార్టింగ్ ఎక్స్పెండిచర్ 100, 47 పెరిగితే 147. ఇప్పుడు కన్సంప్షన్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవ్వాలి అని అడిగారు. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కుంటా? 175 ఉండే ఎక్స్పెండిచర్ 147 అవ్వాలి. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 155, డిఫరెన్స్ 28, ఇనిషియల్ వాల్యూ 175. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25 4s, 25 7s, 7 4s. 4 into 4 ఎంత? 16%. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%? ఫస్ట్ 50% పెంచారు, మళ్ళీ కూడా 50% పెంచాడు. ఇలా 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఉంది. రెండు నెంబర్స్ సేమ్ అయితేనే ఈ షార్ట్ కట్ ఉంది. నెక్స్ట్, షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. 50కి డబుల్ ఎంత? 100. 50కి స్క్వేర్ 2500. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 125% పెరుగుతుంది. రెండు నెంబర్స్ సేమ్ ఉంటేనే ఈ షార్ట్ కట్ యూస్ చేయాలి. అదే డిఫరెంట్ ఉంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. x + y + xy/100. By what percent should the increased number be reduced to get back to original number? స్టార్టింగ్ నెంబర్ 100 ఉంటే ఇప్పుడు ఎంత పెరుగుతుంది? 125% పెరుగుతుంది. 125% అంటే 125 పెరుగుతుంది. 100 + 125 225 అవుతుంది. ఇప్పుడు ఈ 225ని ఏం చేయాలి? మనం ఒరిజినల్ నెంబర్ లాగా తీసుకురావాలి. ఒరిజినల్ నెంబర్ ఎంత? 100. అంటే 225ని 100 చేయాలి, అంటే డిక్రీజ్ చేయాలి. పర్సంటేజ్ డిక్రీజ్ అడిగారు. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత? 125. ఇనిషియల్ వాల్యూ 225. 225ని 100 చేయాలి. నెక్స్ట్, 225 5s, 25 9s. ఆన్సర్ ఎంత? 500/9. 9 5s 45, 9 5s 45. ఆన్సర్ 55తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సుధా ఈజ్ 175% మోర్ దెన్ హర్ సేవింగ్స్. చూడండి, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ వచ్చి 100 రూపీస్ అనుకుంటే ఎక్స్పెండిచర్ ఎంత? 175% మోర్. సేవింగ్ కన్నా 175% ఎక్కువ. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఎంత అవుతుంది? 275. 100 + 275 375. హర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 12%. ఎక్స్పెండిచర్ ఎంత? 275. ఎంత తగ్గింది? 12%. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 12 5 60, 12 7 84, 90, 12 2 24, 24 ఒక 9 33. పర్సంటేజ్ అంటే బై 100. అంటే ఎక్స్పెండిచర్ ఎంత తగ్గుతుంది? 33 తగ్గుతుంది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? 242. సేవింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? 40.5%. ఇక్కడ నెంబర్ 100 కదా, 100 ఉంటే డైరెక్ట్గా చెప్పేయచ్చు. 100 + 40.5 140.5. ఇక్కడ ఇన్కమ్ కనుక్కుందాం.
ఇన్కమ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 382.5. వాడు ఏమడిగాడు? బై వాట్ పర్సెంట్ డస్ అవర్ ఇన్కమ్ ఇంక్రీజ్? ఇన్కమ్ ఎంత పర్సెంట్ పెరుగుతుంది? ఇన్కమ్ ఎంత పెరిగింది? 7.5 పెరిగింది. పర్సంటేజ్ అంటే ఇనిషియల్ వాల్యూ మీద కనుక్కోవాలి. ఇనిషియల్ వాల్యూ ఎంత? 370. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ 7.5, ఇనిషియల్ వాల్యూ 375. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 25 3s, 25 1s 25, 21 5s, 3 1s 3 5s, 5 20s. 20 into 0.1 2%. Third option. Next question. Next. The population of the town increases by 8% annually. ప్రతి ఇయర్ ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 8%. ఫస్ట్ ఇయర్ 8% పెరుగుతుంది, సెకండ్ ఇయర్ కూడా 8% పెరుగుతుంది. ప్రెసెంట్ పాపులేషన్ ఎంత? 45,000. పాపులేషన్ ఆఫ్టర్ 2 years అడిగారు. ఎలా చేయాలో చూడండి. ఇలా 2% సేమ్ ఉంటే షార్ట్ కట్ ఉందని చెప్పాను. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పొచ్చు? డబుల్ స్క్వేర్. 8కి డబుల్ 16, 8కి స్క్వేర్ 64. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా పాపులేషన్ 2 yearsకి ఎంత పెరుగుతుంది? 16.64%. ఈ పర్సంటేజెస్ అంతా 45,000లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, మల్టిప్లై చేయండి. 45 4s ఎంత? 180. నెక్స్ట్ 45 6 ఎంత? 270. 270 అంటే ఎంత వస్తుంది? 288. 28 ఉంటుంది. నెక్స్ట్ 45 6 270, 298 అంటే 29 ఉంటుంది. 45 1s 45, 45 ఒక 29 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్ అంటే ఓవరాల్గా పాపులేషన్ ఎంత పెరుగుతుంది? 7488. స్టార్టింగ్ 45,000 ఉండింది, ఎంత పెరుగుతుంది? 7488. యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 52,488. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ ద శాలరీ ఆఫ్ ద వర్కర్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 8%. ఫస్ట్ 8% పెంచాము, నెక్స్ట్ 8% తగ్గించాము. ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ శాలరీ. ఇంత ముందుగా మనం ఏం చేసాం? 8%, 8%. ఇక్కడ రెండింటికి సేమ్ సైన్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ సైన్ ఉంది. డిఫరెంట్ సైన్ ఉంటే ఎలా చేయాలో చూడండి. సేమ్ నెంబర్స్ డిఫరెంట్ సైన్ ఉంటే ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు తగ్గుతుంది, ఆల్వేస్ డిక్రీజ్. ఎంత పర్సెంట్ అంటే x/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్. ఇక్కడ x అంటే 8 అని, 8/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్. 8 స్క్వేర్ ఎంత? 64. 64/10 అంటే 6. 8 స్క్వేర్ 64. 10 స్క్వేర్ ఎంత? 100. అంటే 0.64%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి డిఫరెన్స్ ఇన్ పాపులేషన్ 3 years అగో? ఇక్కడ ఏమడిగారు? 3 years బ్యాక్ పాపులేషన్, 2 years బ్యాక్ పాపులేషన్కి 2 years బ్యాక్ పాపులేషన్కి డిఫరెన్స్ అడిగారు. చూడండి, ప్రెసెంట్ పాపులేషన్ ఎంత? 1 lakh. ప్రెసెంట్ పాపులేషన్ 1 lakh. ప్రెసెంట్ పాపులేషన్ 1 lakh. ప్రతి ఇయర్ 25% పెరుగుతూ ఉంది. 1 year తర్వాత, ఆఫ్టర్ 1 year పాపులేషన్ ఎంతంటే ఇంక్రీజ్ అవుతా ఉంది కదా, ప్లస్ 100 + 25, 125/100. 1 year తర్వాత పాపులేషన్ ఎంత అంటే 125/100. అదే 1 year బ్యాక్ పాపులేషన్ కావాలంటే
ఫ్రంట్కి వెళ్తే 125/100, బ్యాక్కి వెళ్తే రివర్స్. 100/125. 100/125 ఏమని రాయొచ్చు? 4/5 అని రాయొచ్చు. 25 4s 100, 25 5s. ఫ్రంట్కి వెళ్తే 125/100, బ్యాక్కి వెళ్తే 100/125. 3 years బ్యాక్ కాబట్టి క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ 1 lakh. 2 years బ్యాక్ అంటే స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కుందాం. 1 lakh కామన్ తీసేయండి. 4/5 హోల్ స్క్వేర్ని కామన్ తీసేయండి. ఇక్కడ క్యూబ్ ఉంది, స్క్వేర్ని కామన్ తీసేస్తే 4/5 ఉంటుంది. -1. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ కదా కనుక్కునేది మనం. ఏం కనుక్కుంటాను? డిఫరెన్స్. చూడండి 1 lakh, 4 square 16, 5 square 25. క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into 4 4, 5 into 1 5. 4కి 5కి డిఫరెన్స్ 1. నెక్స్ట్ 25 4s, 5 8s, 16 into 8 128. ఆన్సర్ ఎంత? 12,800. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఆల్రెడీ చేసాము. నెక్స్ట్ దెర్ ఆర్ 1224 ఎంప్లాయీస్. వాళ్ళలో ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది? 25%. టోటల్ ఎంప్లాయీస్లో ఎంత పర్సెంట్ ప్రమోషన్ వచ్చింది? 25% ఎంప్లాయీస్కి అయితే ప్రమోషన్ వచ్చింది. 25% అంటే 25/100. 25 1s, 25 4s. 4 3s 12, 4 6. ఆన్సర్ 306. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్స్ మంత్లీ శాలరీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, స్టార్టింగ్ శాలరీ 42,000 ఉండింది, ఇప్పుడు ఎంత అయింది? 57,000 అయింది. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ అడిగారు. అతని జీతం ఎంత శాతం పెరిగిందో అని అడిగారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 57లో 42 పోతే 15,000 కదా. ఇనిషియల్ వాల్యూ అంటే 42,000 ఇంటూ 100. 3 5s 3 14s అంటే 500/14. నెక్స్ట్ 14 3s 42. ఎంత మిగులుతుంది? 80. 14 5s 70. ఆన్సర్ 35తో స్టార్ట్ అవ్వాలి. 35తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము, స్కిప్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 52. ఏ మెడిసిన్ హ్యాస్ 60% సబ్స్టెన్స్ ఎస్. సబ్స్టెన్స్ ఎస్ వచ్చి 60 ఉందనుకుందాం. సబ్స్టెన్స్ టీ వచ్చి 40% ఉంది, అంటే 40 ఉందనుకుందాం. లేదంటే 60 ఉంది, 60 రూపీస్ అనుకుందాం. 40 ఉంది, 40 రూపీస్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎస్ ఈస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 30 to 40. 30 రూపీస్ ఉంటే 40 రూపీస్ అవుతుంది. అదే 60 రూపీస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది ప్రైస్? 30కి డబుల్ 60, 40కి డబుల్ 80. 60 రూపీస్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? 80 రూపీస్ అవుతుంది. ఇది ఓల్డ్ ప్రైస్, ఇది న్యూ ప్రైస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీ డిక్రీజ్డ్ ఫ్రమ్ 30 to 20. టీ ప్రైస్ వచ్చి 30 నుంచి 20 రూపీస్ అవుతుంది. అంటే ఏమవుతుంది ప్రైస్? 2/3 అవుతుందా? 30 into 2/3 ఎంత? 20 కదా. టీ ప్రైస్ 40 ఉంది, 40 into 2/3 ఎంత? 80/3నా? అంటే టీ ప్రైస్ ఎంత అవుతుంది? 80/3 అవుతుంది. నెక్స్ట్ 80/3 అంటే ఎంత? 3 2 6 20 కదా. 3 6 18, 26.66. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. 60 + 40 100. 80 + 26 ఎంత?
106.66. ఇలా జరిగితే కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఎంత పెరుగుతుంది? స్టార్టింగ్ 100 ఉన్నింది, ఇప్పుడు 106.66 అయింది. అంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 6.66% పెరిగింది. ఇక్కడ పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి. 100కి చెప్పాం కాబట్టి డైరెక్ట్గానే ఆన్సర్ చెప్పచ్చు. 100 106 అయింది అంటే ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 6.667. రిమైనింగ్ అన్ని ఇలాంటి మోడల్స్ చేసాము. ఇవంతా రిపీటెడ్ క్వశ్చన్స్, వెరైటీగా ఉండేటివే చేద్దాం. ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, ఫ్రాక్షన్ని n/d అనుకుందాం. n అంటే న్యూమరేటర్, d అంటే డెనామినేటర్. ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ ఎంత తగ్గింది? 10%. ఎనీ నెంబర్ 100%, 10% తగ్గితే 90%. డెనామినేటర్ ఇంక్రీజ్డ్ బై 15%. ఎనీ నెంబర్ 100%, 15% పెరిగితే 115%. ఇలా జరగడం వల్ల ఫ్రాక్షన్ ఏమైంది? 2/5 అయింది. 5 2s 10, 5 3s, పర్సంటేజ్ క్యాన్సర్. n/d ఏమవుతుంది? నెక్స్ట్ 245. రైట్ సైడ్కి వెళ్తే 23/45. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ డిఫరెంట్గా ఉండేటివే చేద్దాము. నెక్స్ట్, ఇన్ ఏ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఫ్రాక్షన్ని n/d అనుకుందాం. న్యూమరేటర్ ఎంత పెరిగింది? 40%. 100 + 40 140. ప్రజెంట్ న్యూమరేటర్ 140 అవుతుంది. డెనామినేటర్ ఈస్ డిమినిష్డ్ బై 20. ఎనీ నెంబర్ 100%, 20% తగ్గితే 80%. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఈస్ న్యూ ఫ్రాక్షన్. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే న్యూ ఫ్రాక్షన్ వచ్చి ఒరిజినల్ ఫ్రాక్షన్లో ఎంత ఫ్రాక్షన్ అన్నాడు. న్యూ ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది? 0 0, పర్సంటేజ్ క్యాన్సల్. 7/4 కదా. న్యూ ఫ్రాక్షన్ వచ్చి 7/4 n/d. ఒరిజినల్ ఫ్రాక్షన్ n/d. క్యాన్సల్ అయిపోతే ఆన్సర్ ఎంత? 7/4. నెక్స్ట్ క్వశ్చన్. అంతా సేమ్ మోడల్. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఇంక్రీజ్డ్ బై 22.5%. ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఎంత పెరిగింది? 22.5% పెరిగింది. అనిత వాంట్స్ టు కీప్ హర్ ఎక్స్పెండిచర్ ఆన్ షుగర్ సేమ్ యాజ్ బిఫోర్. ప్రైస్ పెరిగినా కూడా ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అని అనుకున్నారు. కాబట్టి కన్సంప్షన్ అయితే తగ్గింది. ప్రైస్ పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. పెరగకుండా కాన్స్టెంట్గా ఉండాలంటే కన్సంప్షన్ ఏం చేయాలా? తగ్గించాలా. ఎంత పర్సెంట్ తగ్గించాలి అని అడిగారు. ప్రైస్ ఆఫ్ ద షుగర్ 100 అనుకుంటే ఇప్పుడు ఎంత పెరిగింది? 22.5% పెరిగింది. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది? 122.5 అవుతుంది. నెక్స్ట్, ప్రైస్ ఇప్పుడు 122.5 అయింది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్పెండిచర్ సేమ్గా ఉండాలన్నాడు. అంటే ఈ 122.5ని 100గా చేసుకోవాలి. అంటే ఒరిజినల్ ఎక్స్పెండిచర్కి మెయింటైన్ చేయాలి. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 22.5. ఇనిషియల్ వాల్యూ 122.5, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ వచ్చి థర్డ్ నెంబర్ కన్నా ఎంత పర్సెంట్ తక్కువ? 35%. సెకండ్ నెంబర్ వచ్చి థర్డ్ నెంబర్ కన్నా 45% తక్కువ. లాస్ట్లో థర్డ్ నెంబర్ ఉంది కాబట్టి థర్డ్ నెంబర్ని 100 అనుకోండి. ఫస్ట్ నెంబరు థర్డ్ నెంబర్ కన్నా 35% తక్కువ. 100లో 35 పోతే 65. సెకండ్ నెంబర్ వచ్చి 45% తక్కువ. 100లో 45 పోతే 55. ఇక్కడ ఏమడిగారు? సెకండ్ నెంబర్ ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ వచ్చి ఫస్ట్ నెంబర్లో ఎంత పర్సెంట్?
సెకండ్ నెంబర్ ఎంత 55, ఫస్ట్ నెంబర్ 65. ఎంత పర్సెంటో కనుక్కోవాలి. 5 11s 5 13s. మీరు గమనిస్తే ఇక్కడ ఫ్రాక్షన్ 13 వస్తుంది. 13 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 100 సేమ్ మోడల్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article is increased by 15% and later new price is decreased by 15%. ఫస్ట్ వచ్చి 15% పెంచారు, మళ్ళీ ఏం చేశారు 15% తగ్గించారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రైస్ ఎంత 19,550. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఒరిజినల్ ప్రైస్. ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 15 115/100 రివర్స్ 100/115. 100 - 15 85/100. బ్యాక్కి వెళ్ళాలి కాబట్టి రివర్స్ 100/85. క్యాన్సలేషన్ చేయండి. 5 17s. నెక్స్ట్ 5తో చేయండి. 5 3s 15, 5 9s 45, 5 10s. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 2s 10, 5 3s. నెక్స్ట్ 5 7s 35, 5 8s 40, 5 2s. నెక్స్ట్ 17 4s 68, 102 కదా, 17 6. 23 2s. 2 into 100 200, 200 into 100 20,000. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 50 bananas sold for 160 at a loss of 20%. చూడండి, కాస్ట్ ప్రైస్ అంటే 100%, లాస్ వచ్చి 20%. లాస్ అంటే సపరేట్ చేయాలి కదా, అంటే సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎంత అవుతుంది 80%. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 80%. ఎంతనిచ్చారు 160 రూపీస్. హౌ మెనీ బనానాస్ షుడ్ ఈ సెల్ ఫర్ 1540? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చారు 1540. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలా? 10% ప్రాఫిట్ రావాలా. కాస్ట్ ప్రైస్ 100%, ప్రాఫిట్ వచ్చి 10%. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 110%. 80% అయితే 160, 110% అయితే ఎంతో కనుక్కోవాలి. 80కి 160కి రిలేషన్ ఇంటూ 2 అంటే 220 రూపీస్. ఇదంతా ఏ డేటా 50 బనానాస్. ఇప్పుడు 50 బనానాస్ సేల్ చేసేటప్పుడు 10% ప్రాఫిట్ రావాలంటే 50 బనానాస్ ఎంతకు అమ్మాలా 220 రూపీస్కి అమ్మాలా. కానీ క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చారు 1540. ఇక్కడ 50 బనానాస్ వచ్చి 220 రూపీస్, కానీ ఇక్కడ ఏమన్నాడు 1540 రూపీస్ అన్నాడు. అంటే రిలేషన్ ఇంటూ 7 కదా. 220 into 7 1540, 50 into 7 350. అంటే ఇప్పుడు ఎన్ని బనానాస్ వస్తాయి 350. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 15%. లెంత్ ఎంత పెరిగింది 15%. లెంత్ పెరిగితే ఏరియా కూడా పెరుగుతుంది. అలా పెరగకుండా కాన్స్టెంట్గా ఉండాలంటే బ్రెడ్త్ తగ్గించాలి. ఓకేనా. ఇలా కాన్స్టెంట్గా ఉంచాలి, ఏరియా మారకూడదు, స్థిరంగా ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే షార్ట్ కట్ ఉంది. ఇలా కాన్స్టెంట్గా ఉండాలంటే షార్ట్ కట్ ఉంది. 15% అంటే 15/100. 5 3s 5 20s. ఫ్రాక్షన్ ఎంత వచ్చింది 3/20. షార్ట్ కట్ గమనించండి. ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడా, ఇంక్రీజ్ అంటే డినామినేటర్లో ప్లస్ పెట్టేసేయండి, న్యూమరేటర్లో ఏది ఉంటే అది యాడ్ చేయండి. అంటే ఇదే ఆన్సర్ 3/23. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. అంటే ఆన్సర్ 3 into 100 300/23. 23 ones 23 70 కదా. 23 3s 69. ఆన్సర్ 13.
13తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ కాన్స్టెంట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఉండాలా? కాన్స్టెంట్గా ఉండాలి. ఫైండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పర్పెండిక్యులర్ హైట్. బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ డిక్రీజ్డ్ బై, బేస్ తగ్గించారు, బేస్ తగ్గిస్తే ఏరియా కూడా తగ్గుతుంది. అలా తగ్గకుండా కాన్స్టెంట్గా ఉండాలంటే హైట్ని పెంచాల. ఎంత పర్సెంట్ పెంచాలి అని అడిగారు. బేస్ ఎంత పర్సెంట్ తగ్గింది? 20% డిక్రీజ్ అన్నారా? 20% అంటే 20/100, 21s 25s 1/5. ఇక డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్, ఇంత ముందు క్వశ్చన్లో ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్. న్యూమరేటర్లో ఏది ఉంటే అది రాయాల. న్యూమరేటర్లో 1 ఉంది కదా, 1. ఆన్సర్ 1/4. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100, 425s. ఆన్సర్ 25%. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైజ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ వాస్ 18,000 లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎంత? 18,000. ఈ ఇయర్ ఎంత పెరిగింది? 15% పెరిగింది. ప్రజెంట్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఫాస్ట్గా ఎలా చేయొచ్చో చూడండి. ఎనీ నెంబర్ 100%. 100% 18,000. 10% ఎంత? 1800. 5% అంటే హాఫ్ కదా, 10లో హాఫ్ 5, 1800లో హాఫ్ 900. 15% ఎంత? 2700. ప్రైస్ ఎంత పెరుగుతుంది? 2700 పెరుగుతుంది. యాడ్ చేయండి. 20,700. ఓకే, లేదంటే డైరెక్ట్గా చేసుకోండి. 15% ఆఫ్ 18,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 18 5s 90, 18 1s 18. 2700 పెరుగుతుంది. యాడ్ చేస్తే ఎంత? 20,700. ఇక్కడ ఆప్షన్ లేదు, కరెక్ట్ ఆప్షన్ వచ్చి 20,700. నెక్స్ట్ క్వశ్చన్, రిమైనింగ్ అన్ని సేమ్ మోడల్, మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్.